వెల్ ఈ వీడియోలో మనం ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకుందాం. సో మనకు ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఈజ్ నెయిదర్ చార్జ్డ్ నార్ అలౌడ్ ఆన్ డ్రాయింగ్స్ అగెయిన్స్ట్ క్యాపిటల్. అంటే డ్రాయింగ్స్ వేరు, విత్డ్రాల్ క్యాపిటల్ వేరు. వీటి గురించి మనం ఆల్రెడీ కొంత డిస్కస్ చేసినాం. విత్డ్రాల్ క్యాపిటల్ అనేటువంటిది ఏంటి అంటే పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అమౌంట్లో నుంచి అమౌంట్ని విత్డ్రా చేయడాన్ని విత్డ్రాల్ క్యాపిటల్ అంటాం. డ్రాయింగ్స్ అనేటువంటిది ఏంటంటే ప్రాఫిట్స్లో నుంచి, అంటే బిజినెస్కి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో నుంచి విత్డ్రా చేయడాన్ని డ్రాయింగ్స్ అగేన్స్ట్ ప్రాఫిట్స్ అంటాం. సో ఎప్పుడైనా సరే డ్రాయింగ్స్ అగేన్స్ట్ ప్రాఫిట్ ఉంటేనే దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటిది ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప క్యాపిటల్ విత్డ్రాల్ చేస్తే దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటిది ఛార్జ్ చేయడం కుదరదు. అండ్ లెట్ us see ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేటువంటిది కూడా మనకు ప్రొవిజన్స్ పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేయాలి. పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేస్తేనే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డ్రాయింగ్స్ పైన ఇంట్రెస్ట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడ్లో కనుక ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనం డ్రాయింగ్స్ పైన ఇంట్రెస్ట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయకూడదు. ఓకే, రైట్. Drawings by a partner may be broadly divided into two types. One is irregular drawings and second one is regular drawings. Irregular drawings అంటే ఏంటంటే it means drawings of same amount or different amounts at irregular intervals. అంటే ఇప్పుడు డ్రాయింగ్స్ అనేటువంటి సేమ్ అమౌంట్ కావచ్చు లేదా డిఫరెంట్ అమౌంట్స్ కావచ్చు, బట్ కానీ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ ఏ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే 1st జనవరి 2011లో ఒక 10,000 డ్రా చేశాడు అనుకుందాం. అదేవిధంగా అతను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేసినాడు అంటే 2nd ఫిబ్రవరిన ఇంకొక 5,000 డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకసారి 5th ఏప్రిల్ 2011లో ఒక 10,000 మళ్ళీ డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఈ 10,000 ఈక్వలే, సేమ్ అమౌంటే, కానీ 5,000 వేరే. అంటే సేమ్ అమౌంట్ అన్నా కావచ్చు లేదా డిఫరెంట్ అమౌంట్ అన్నా కావచ్చు, బట్ ఇంటర్వెల్స్ అంటే ఒక డ్రాయింగ్స్కి ఇంకొక డ్రాయింగ్కి గ్యాప్ అనేటువంటి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ January 1st, ఇక్కడ February 2nd, సో ఆల్మోస్ట్ 1 month. కానీ డేట్స్ ఏముందంటే 1st ఉంది, ఇక్కడ 2nd ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 3rd one 5th ఏప్రిల్ ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటి, విత్డ్రాల్ చేసేటువంటి టైం పీరియడ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ సేమ్ గ్యాప్ అనేటువంటి రావట్లేదు. సేమ్ గ్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే January 1st విత్డ్రాల్ చేస్తే అగైన్ February 1st విత్డ్రాల్ చేయాలి, అగైన్ మళ్ళీ 1st మార్చ్న విత్డ్రాల్ చేయాలి. అంటే ఒకే పీరియడ్లో ఒకే టైం గ్యాప్లో విత్డ్రాల్ అనేటువంటి చేస్తే దాన్ని రెగ్యులర్ డ్రాయింగ్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇర్రెగ్యులర్ డ్రాయింగ్స్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ టైప్. అండ్ అనదర్ టైప్ రెగ్యులర్ డ్రాయింగ్స్. ఇట్ మీన్స్ డ్రాయింగ్స్ ఆఫ్ సేమ్ అమౌంట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సేమ్ అమౌంట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు పార్ట్నర్ ఏం చేశాడంటే 1st January 2011లో 10,000 డ్రా చేశాడు. 1st January 2011 10,000. అదేవిధంగా 1st February 2011 అనదర్ 10K. అదేవిధంగా 1st March 2011 అనదర్ 10K. ఇట్లా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ బిగినింగ్లో ఏం చేస్తున్నాడంటే 10,000 విత్డ్రా చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే రెగ్యులర్ డ్రాయింగ్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రెగ్యులర్ డ్రాయింగ్స్కి ఏంటంటే 15th Januaryన 5K, 15th Februaryన 5K, అదేవిధంగా 15th Marchన 5K. ఇట్లా ఎవ్రీ మంత్ 15th విత్డ్రా చేయడం జరుగుతుంది. సో ఇది కూడా రెగ్యులర్ డ్రాయింగ్సే. అంటే ఒక టైం పీరియడ్ అనేటువంటిది ఒకే డేట్స్
డేట్స్తో అండ్ ఒకే మంత్ అంటే మంత్ వేరియేషన్ అనేటువంటి రావడం జరిగితే అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమంటాం రెగ్యులర్ డ్రాయింగ్స్ అనిపిస్తాం. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వెన్ డ్రాయింగ్స్ ఆర్ మేడ్ అట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ అమౌంట్స్ ప్రోడక్ట్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫాలోడ్. అంటే ఇర్రెగ్యులర్ డ్రాయింగ్స్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ప్రోడక్ట్ మెథడ్ అనేటువంటి ఫాలో అవ్వాలి. అండ్ వెన్ డ్రాయింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ అమౌంట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, సో ఇక్కడ ఇర్రెగ్యులర్ డ్రాయింగ్స్ ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ ప్రోడక్ట్ మెథడ్ ద్వారా క్యాల్కులేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఒకవేళ వెన్ డ్రాయింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అయి ఉంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో యావరేజ్ పీరియడ్ మెథడ్ అనేటువంటి మనం యూస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ప్రోడక్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ప్రోడక్ట్ మెథడ్ when unequal amount is withdrawn at different dates or when there is irregular drawings. Unequal amount is withdrawn at different dates or when there is irregular drawings, interest on drawings is calculated with the help of simple method or product method. అంటే ఇక్కడ మనకు అన్ఈక్వల్ అమౌంట్స్ మరియు అదేవిధంగా డిఫరెంట్ డేట్స్ ఉండాలి. సో ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అలాంటి పరిస్థితుల్లో మన ఇక్కడ ప్రోడక్ట్ మెథడ్లో 2 టైప్స్, అగైన్ సింపుల్ మెథడ్ కావచ్చు లేదా ప్రోడక్ట్ మెథడ్ ద్వారా కావచ్చు మనం క్యాల్కులేషన్ అనేటువంటిది తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ సింపుల్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సింపుల్ మెథడ్ విషయానికి వస్తే అండర్ దిస్ మెథడ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఫర్ ద పీరియడ్ ద అమౌంట్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్. అంటే ఎంతైతే అమౌంట్ ఎంతకాలం అయితే అమౌంట్ విత్డ్రాల్ చేసి యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుందో, పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతైతే యూటిలైజ్ చేయడం జరుగుతుందో, ఎంతకాలం పాటు యూజ్ చేయడం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ అనేటువంటిది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాల్కులేటెడ్ విత్ రెఫరెన్స్ టు ఈచ్ సింగిల్ డ్రాయింగ్స్. అంటే ఒక్కొక్క డ్రాయింగ్స్ని సపరేట్గా క్యాల్కులేషన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎలాగా సార్ ఏంటి అంటే మనం ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మీకు కాస్త అండర్స్టాండ్ అవుతుంది, చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ మెథడ్. అండర్ దిస్ మెథడ్ ద అమౌంట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ యాజ్ ద కేస్ మేబీ ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్. ఇక్కడ మల్టిప్లికేషన్, ప్రోడక్ట్ అంటేనే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మల్టిప్లై చేయడం జరుగుతుందన్న. మల్టిప్లికేషన్ ద్వారా వచ్చినటువంటి టోటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్యాల్కులేషన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ద ప్రోడక్ట్ obtained is totaled and the interest is calculated thereon for 1 month if the period taken is in months or for 1 day if the period taken is in days. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎయిదర్ వచ్చినటువంటి టోటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఎయిదర్ 1 month పీరియడా లేదా 1 day పరంగాన, డైలీ పరంగాన లేదంటే మంత్లీ పరంగాన కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత క్లారిఫికేషన్ వస్తుంది, చూద్దాం. రైట్, ముందుగా ఇక్కడ ఫార్ములా ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ మెథడ్కి ప్రోడక్ట్ మెథడ్ చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈక్వల్స్ టోటల్ ప్రోడక్ట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 200 ఇంటూ 1/12 ఆర్ 1/365. అంటే 1/12 అంటే మీనింగ్ ఏంటంటే మంత్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1/12, డైలీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1/365. అంటే డేస్ పరంగా క్యాలిక్యులేట్ చేసి 1/365, మంత్ ప్రకారం లెక్కలకు తీసుకుంటే 1/12. ఓకే రైట్, లెట్ us see one by one. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Calculation of interest on drawings by simple method and product method. So in a partnership, partners are charged interest on drawings at the rate of 15% per annum. During the year ended 31st March 2018, a partner drew as follows. And we have to keep in your mind one thing, that is product method అనేటువంటిది లో ప్రోడక్ట్ మెథడ్లో సింపుల్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్ రెండు ఉన్నాయి. ఇది ఎప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది అంటే
ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఇర్రెగ్యులర్ డ్రాయింగ్స్ ఉన్నప్పుడు మాత్రం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ సింపుల్ మెథడ్ అన్నా పోవచ్చు, లేదా ప్రోడక్ట్ మెథడ్ అన్నా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, రైట్, చూద్దాం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లంలో డేట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఇచ్చాడు. 1st May, 1st August, 30th September, 31st January, 31st March. అంటే ఇక్కడేమో ఈ రెండేమో 2 months బిగినింగ్లో తీసుకున్నాడు, తర్వాత ఏమో ఎండింగ్లో తీసుకున్నాడు. కానీ ఇక్కడ టైం పీరియడ్ విషయానికి వచ్చేటప్పటికి గ్యాప్ ఒకసారి ఇక్కడ మేకి ఆగస్ట్కి చెక్ చేద్దాం. అంటే మే, జూన్, జూలై, సో 3 months పీరియడ్ గ్యాప్ ఉంది ఈ రెండింటికి. సో ఈ రెండింటితో కంపారిజన్ చేస్తే 3 months గ్యాప్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్, సో నో గ్యాప్, ఆల్మోస్ట్ ఓకే బిగినింగ్ కాబట్టి 1 month గ్యాప్ ఉంది అనుకుందాం, లేదా 2 months గ్యాప్ ఉంది అనుకుందాం. ఇక్కడేమో 3 months ఉంది, ఇక్కడేమో 2 months గ్యాప్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months గ్యాప్ ఉంది. ఇక్కడ మళ్ళీ 2 months గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ గ్యాప్ అనేటువంటిది ప్రాపర్గా లేదు. ఎయిదర్ 3 months కంటిన్యూషన్గా అన్నా ఉండాలి, 2 months అన్నా ఉండాలి, లేదా 4 months అన్నా ఉండాలి, లేదా 1 month పీరియడ్ అన్నా గ్యాప్ అనేటువంటి కంటిన్యూగా ఉండాలి. అలా ఉంటే మనం అది రెగ్యులర్ డ్రాయింగ్స్ అంటాం. అలా లేదు కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే ఇర్రెగ్యులర్ డ్రాయింగ్స్ అని పిలవడం జరుగుతుంది. రైట్, సో సింపుల్ మెథడ్లో ప్రాబ్లం అనేటువంటిది చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ. సింపుల్ మెథడ్. సో డేట్ 1st May 2017, 1st August, 30th September, 31st January, 31st March. నెక్స్ట్ అమౌంట్ కాలం. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్స్ సేమ్ 2000, 5000, 2000, 6000, 2000, సో టోటల్ 17,000. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మంత్స్ అప్ టు 31st March 2018, ఇది ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్. సో ఇప్పుడు ఇక్కడ 1st May నుండి 31st March 2018కి ఎన్ని మంత్స్? 11 months, కాబట్టి 11 months. ఆగస్ట్ 2017 నుంచి 31st March 2018 ఎండింగ్కి, సో ఆగస్ట్ 1st అంటే 1/8 నుంచి 31st Marchకి ఎన్ని మంత్స్ అంటే ఇక్కడ ఆగస్టు బిగినింగ్లో ఇచ్చాడు కాబట్టి ఆగస్ట్ కూడా కన్సిడరేషన్ చేయాలి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో టోటల్గా 8 months. సో 8 months. నెక్స్ట్ 30th September ఇచ్చాడు. సో 30th September కాబట్టి సెప్టెంబర్ కౌంటింగ్ చేసుకోకండి, అక్టోబర్ నుంచి తీసుకుందాం. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో ఇప్పుడు మనకి ఇక్కడ 6 months. సో అక్టోబర్ నుంచి తీసుకోండి, బికాస్ 30th September ఇచ్చాడు కదా, ఎండింగ్ ఇచ్చేసాడు కాబట్టి అది అవసరం లేదు. అక్టోబర్ నుంచి తీసుకుంటే మనకు 6 months. తర్వాత జనవరి, 31st January ఇచ్చాడు కాబట్టి మిగిలింది ఫిబ్రవరి, మార్చ్, 2 months. నెక్స్ట్ 31st March కూడా విత్డ్రాల్ ఉంది, అంటే 31st Marchలో విత్డ్రాల్ ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ పీరియడ్ ఏమీ లేదు కాబట్టి 0 months. సో మనం ఎప్పుడైతే విత్డ్రాల్ డేట్ ఉందో ఆ డేట్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ ఏదైతే ఉంటుందో అక్కడికి మంత్స్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాలిక్యులేషను ఈ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 15% కదా. మనకి ఇక్కడ 2000 విత్డ్రా చేశాడు, 15%. ఎన్ని మంత్స్? 11 months. సో 11/12 దట్ ఈక్వల్ టు 275. సో 2000 into 15/100 into 11/12 275. అదేవిధంగా ఇంకొకటి 5000 చేద్దాం. 5000 into 15/100 into ఎన్ని మంత్స్? 8 months. సో 8/12. సో క్యాల్కులేట్ చేస్తే 2 zeros 50, 4తో 4 2s are 3s are 2/3. సో 3s are 1s are 5. ఓకే, సో 50 into 5 250, 250 into 2 that equal to 500. సో get the value of 500 వచ్చిందా? సో 500 rupees. నెక్స్ట్ ఇంకొకటి 30th September 2000 into 10/100 into 6/12. సో get the value of 150. ఇట్లా డ్రాయింగ్స్ డేట్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ వరకు ఏదైతే ఉంటుందో ఆ డేట్స్ని బట్టి సింపుల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ప్రతిసారి ఇండివిజువల్గా, అంటే దానికి
దేని పాటికి అది ఇండివిజువల్గా రికార్డ్ చేసుకుంటూ టోటల్ అనేటువంటిది చేయడం వల్ల మనకు వచ్చేటువంటి దాన్ని టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇది మనకు సింపుల్ మెథడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ మెథడ్లో చేద్దాం. When drawings are made in unequal amounts at different dates, interest on drawings is calculated by product method as follows. So unequal amounts at different dates అంటే irregular పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు ప్రోడక్ట్ మెథడ్ ఎలా చేయాలి. సో సేమ్ డేట్స్ రికార్డ్ చేయడం, అమౌంట్ కాలమ్స్లో రాయడం. నా ఇక్కడ ప్రీవియస్ ఎలాగైతే వచ్చిందో అదే మంత్సే 11, 8, 6, 2, 0. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ చేయాలి. D equal to B into C. So B into C. So 2000 into 11, 22,000, 5,000 into 8, 40,000, 2,000 into 6, 12,000, 6,000 into 2, 12,000, 2,000 into 0, 0. So total 86,000. Total ఎంత అంటే 86,000. So interest on drawings is 86,000 at the rate of 15% per annum for 1 month is. ఇక్కడ యాక్చువల్గా దీన్ని మనం ఏమంటాం అంటే టోటల్ ప్రోడక్ట్ అంటాం. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. సో ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకు ఆన్సర్స్ చూద్దాం. సో టోటల్ ప్రోడక్ట్ ఎంత 86,000, పర్సంటేజ్ ఎంత 15/100 ఇంటూ మనం ఇప్పుడు ఇక్కడ 1/12 అన్నా తీసుకోవచ్చు. 1/12 తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం చూపించినటువంటి మంత్స్లో చూపించాం. ఒకవేళ డేస్లో కానీ చూపించుంటే అప్పుడు డేస్లో 365, 1/365 అనేటువంటి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మంత్స్లో నెంబర్ ఆఫ్ మంత్స్ అని చెప్తున్నాం కాబట్టి 1/12 మనం రికార్డ్ చేయాలి. ఒకవేళ డేస్లో కానీ చూపించుంటే అప్పుడు 1/365 తీసుకోవాలి. ఓకే, సో దీని ప్రకారంగా 86,000 ఇంటూ 15/100 ఇంటూ 1/12 we get the value of 1075. ఓకే, సో ఇది ప్రోడక్ట్ మెథడ్లో క్యాల్కులేట్ చేసేటువంటి విధానం. ఇందాక సింపుల్ మెథడ్ చూసాం, ఇప్పుడు ప్రోడక్ట్ మెథడ్ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ when drawings are made for a period of 6 months only, అంటే 6 నెలలకు మాత్రం విత్డ్రాల్ చేస్తే, ఇందాక చేసినటువంటి ఒకసారి విత్డ్రాల్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఉంది, కానీ ఇప్పుడు మనకు 6 months పీరియడ్కి ఇచ్చినాడు. చూద్దాం. A, B and C are partners sharing profits equally. A drew regularly 6,000 in the beginning of every month for the 6 months ended 30th September 2017, and B drew regularly 6,000 at the end of every month for the 6 months ended 30th September 2017. C drew regularly 6,000 in the middle of the every month for the 6 months ended 30th September 2017. So calculate interest on drawings at the rate of 5% when the books are closed on 31st March every year. ఓకే, ఈ ప్రాబ్లంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో విత్డ్రాల్ చేసినప్పటికీ కూడా మనకేమి ఇచ్చాడు అంటే 6 months పీరియడ్ మాత్రమే డ్రాయింగ్స్ విత్డ్రాల్ చేశాడు, అంటే 6 months వరకు మాత్రం చూపించాడు. అంటే రిమైనింగ్ మేబీ ఇర్రెగ్యులర్ అవ్వడానికి అవకాశం అనేటువంటి ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ మెథడే ఫాలో అవ్వాలి. సో ఒకవేళ అలా కాకుండా ఎవ్రీ మంత్ 12 months పీరియడ్ కన్నా ఇచ్చి ఉంటే, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒక ఇయర్ మొత్తం కన్నా ఇచ్చి ఉంటే అప్పుడు మనం ప్రోడక్ట్ మెథడ్ అప్లై చేయకూడదు. సో యావరేజ్ ప్రైస్ మెథడ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ప్రస్తుతానికి ప్రోడక్ట్ మెథడ్లోనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ గురించి చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బై ఏ, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బై ఏ, లెట్ us see. ఇక్కడ ప్రాబ్లంలో మెన్షన్ చేసినటువంటి ఏంటి అంటే A drew regularly 6,000 in the beginning of every month for the 6 months ended 30th September 2017. అంటే బిగినింగ్ నుంచి 30th September వరకు అతను విత్డ్రా చేయడం జరుగుతుంది అని అంటున్నాడు. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రతి నెల బిగినింగ్ నుంచి 30th September వరకు, అంటే 30th September వరకు విత్డ్రా చేశాడు. సో ఎండెడ్ 30th September అన్నాడు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. కారణం
6 months పీరియడ్ సెప్టెంబర్కి ఇచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ పీరియడే. సో 1st April 6,000, 1st May 6,000, 1st June 6,000, 1st July, 1st August, 1st September. సో ఇలా 6,000. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మంత్స్ అప్ టు 31st March 2018 క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 6,000 రూపీస్ 1st Aprilలో ఉంది. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఎన్ని మంత్స్? 12 months కన్సిడరేషన్ చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ బిగినింగ్ ఇచ్చాడు. సో 1st April నుంచి 31st March కాబట్టి ఇక్కడ మనకు 12 months పీరియడ్ అనేటువంటి రావడం జరుగుతుంది. అదేవిధంగా 1st May ఇంకా 11 months, ఎందుకంటే 1st May నుండి 31st Marchకి ఎన్ని మంత్స్ అంటే 11 months. తర్వాత 1st June 10 months, 1st July 9 months, 1st August 8 months, 1st September 7 months. సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ మెథడ్ కాబట్టి దీని మల్టిప్లికేషన్కి వెళ్ళాలి. B into C, 6,000 into 12 72,000, 6,000 into 11 66,000, 6,000 into 10 60,000, 6,000 into 9 54,000, 6,000 into 8 48,000, 6,000 into 7 42,000. The total value is, we get the value of 3,42,000. సో టోటల్ వాల్యూ ఎంత అంటే 3,43,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 3,42,000 at the rate of 5% per annum for 1 month period, that is 1,425. 1 month ఎలా క్యాలిక్యులేట్ చేసినామంటే 3,42,000 ఇంటూ మనకు ప్రాబ్లంలో 5% ఇచ్చాడు. సో 5/100 ఇంటూ 1/12, బికాస్ ఇక్కడ మంత్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మంత్స్లో చూపించాలి. సో 1 month 1/12. యాక్చువల్గా 1/12 అనేటువంటి మనం కన్సిడరేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. 1/12 అనేటువంటి మనకు ఫార్ములా ప్రకారంగా రికార్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే.